హాయ్ అండి. ఎటువంటి కెమికల్స్ లేకుండా, ప్రిజర్వేటివ్స్ లేకుండా హోమ్‌మేడ్ బూస్ట్ చేస్తున్నాను. హెల్త్ పరంగా పిల్లలకి ఇప్పుడు చాలా అవసరమండి ఇలాంటి ప్రోటీన్ పౌడర్స్. ఇంట్లోనే చాలా ఈజీగా చేసుకోవచ్చు. ఫస్ట్ ఒక ప్యాన్ పెట్టుకొని, అందులో 2 కప్పులు ఫూల్ మక్కానా అంటే మనకి లోటస్ సీడ్స్ అంటారు గదా! అవి వేసుకోవాలి. అవి వేసుకొని దోరగా వేయించుకోవాలి. ఇది వేగాయి అంటానికి అర్థం ఏంటంటే, మనం ఇట్లా నొక్కితే కొంచెం క్రష్ చేస్తే పౌడర్ ఫామ్‌లో వస్తుందనమాట. ఈ విధంగా ఒకసారి నొక్కుకొని చూసుకోండి. ఇలా అయిందంటే మనకు వేగిపోయినట్టే. అందులో 1 కప్పు బాదం పప్పు వేసి వేయించుకోవాలి. 2 కప్పులు ఫుల్ మకానాకి 1 కప్పు బాదం పప్పు, అరకప్పు జీడిపప్పు వేసుకొని దోరగా వేయించుకోవాలి. ఇవన్నీ సిమ్‌లో పెట్టి వేయించుకోవాలండి. లేకపోతే మాడిపోయి మళ్ళీ మనకి చేదొస్తుంది. ఇది గూడా వేగిన తర్వాత పావు కప్పు ఓట్స్ వేసేసి ఇవి గూడా చక్కగా దోరగా వేయించేసుకొని అన్నీ కలిపేసి మనం మిక్సీ పట్టుకోవాలనమాట. ఇవి చల్లారిన తర్వాత మిక్సీ పట్టుకోవాలండి. మనకి చల్లారిన తర్వాత మనం ఒకసారి ఫూల్ మకానా నొక్కి చూస్తే గనక ఇంకా చక్కగా క్రష్ అయిపోతుందనమాట. మనకి చల్లారే కొద్దీ అది ఇంకా పౌడర్ ఫామ్‌లోకి వస్తా ఉంటది. ఈ విధంగా అన్నీ మిక్సీలో వేసేసి మెత్తగా పౌడర్ చేసుకోవాలి. వేడిగా ఉన్నప్పుడు చేయమాకండి. మనకి కొంచెం తేమ శాతం కనిపిస్తది అందులో. మనం చల్లారిన తర్వాత చేసుకుంటే మంచిగా పౌడర్‌లాగా ఫార్మ్ అవుతుందనమాట. ఇప్పుడు ఇది మనం ఒక్కసారి దీన్ని కాసేపు ఆరబెట్టుకుంటే మనం జల్లించుకునేటప్పుడు ఈజీగా వడగట్టడానికి బాగుంటుంది. ఈ విధంగా ఒక ప్లేట్‌లోకి తీసేసుకొని దీన్ని ఆరబెట్టుకోండి. ఒక్క 10 నిమిషాలు గాలికి వదిలేస్తే చక్కగా ఆరిపోతుంది. ఇప్పుడు మనం దీన్ని ఆరిపోయిన దాన్ని ఒక్కసారి జల్లెడలో వేసేసి జల్లించుకుందాం. అలా జల్లించుకోవటం వల్ల ఏంటంటే, మనం మిల్క్ పౌడర్‌లో అట్లా కలిపినప్పుడు అది గడ్డలు లేకుండా చక్కగా లిక్విడ్‌లో చక్కగా కలిసిపోతుందనమాట. చూసారు గదా! ఈ విధంగా జల్లించేసుకున్నాను గదా! ఇందులో 1 కప్పు కోకో పౌడర్ అండి. ఇప్పుడు నేను ఇందులో చూపించినది ఏదైనా సరే సూపర్ మార్కెట్‌లో ఈజీగా దొరుకుతాయి. 1 కప్పు కోకో పౌడర్ వేసుకొని ఈ విధంగా జల్లించుకోవాలి. ఇప్పుడు ఇందులో 1 కప్పు మిల్క్ పౌడర్ గూడా వేసుకోవాలి. మిల్క్ పౌడర్ అలాగే 1 కప్పు బెల్లం వేస్తున్నాను. నేనిక్కడ కొంచెం తీపి ఒక కప్పే వేశానండి. మీరు కొంచెం ఎక్కువ తీపి కావాలనుకుంటే ఇంకొంచెం పెంచుకోవచ్చు. బెల్లం ప్లేస్‌లో పంచదార గూడా వేసుకోవచ్చు. నేను హెల్త్‌కి మంచిగా ఉండాలి అని అంతా చక్కగా చేస్తున్నాను కాబట్టి నేను బెల్లం తీసుకున్నాను. ఈ విధంగా అన్నీ బాగా కలిపేసుకోవాలి. చేత్తో కలపటం ఇబ్బందిగా ఉంది అనుకుంటే గనక మీరు ఒక్కసారి మిక్సీలో వేసేసి ఈ విధంగా పల్స్ చేసినా మనకు చక్కగా పౌడర్‌లాగా ఫార్మ్ అయిపోతుంది. ఇప్పుడు మనం దీన్ని ఎయిర్ టైట్ కంటైనర్‌లోకి తీసుకొని స్టోర్ చేసుకోవచ్చు. ఎన్ని రోజులైనా నిల్వ ఉంటుంది. ఇప్పుడు మనం దీన్ని చక్కగా ఇట్లా గ్లాస్‌లో ఒక్క స్పూన్ వేసుకొని వేడి వేడి పాలు పోసి కలుపుకుంటే మనకి ఎటువంటి మిల్క్ పౌడర్స్ లేకుండా ఇంట్లోనే హెల్తీగా హోమ్‌మేడ్ బూస్ట్ చేసి ఇచ్చినట్టు ఉంటుంది పిల్లలకి. హెల్త్‌కి చాలా మంచిదండి. ఎటువంటి ప్రిజర్వేటివ్స్ లేవు. ఎటువంటి కలర్ యాడ్ చేయలేదు. ఎటువంటి కెమికల్స్ యాడ్ చేయలేదు. హెల్త్ పరంగా పిల్లలకి, పెద్దవాళ్ళకి చాలా మంచిది. తప్పకుండా ట్రై చేయండి. మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. నా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకేమైనా డౌట్స్ ఉంటే నాకు కింద కామెంట్ బాక్స్‌లో మెసేజ్ చేయండి. నేను తప్పకుండా రిప్లై ఇస్తాను. చూడండి చూడటానికి ఎంత బావుందో చాలా న్యాచురల్‌గా ఉందండి టేస్ట్ గూడా. మీరు చెప్పాను గదా! కావాలనుకుంటే స్వీట్‌నెస్ పెంచుకోవచ్చు. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్.